టైం ట్రావెల్ కాలంలో ప్రయాణించడం నిజంగా సాధ్యమా? శాస్త్రం భక్తి కలిసిన అద్భుత రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం బ్లాక్ హోల్ సమీపంలో కాలం చాలా నెమ్మదిస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఒక్క నిమిషం గడిచినట్లయితే భూమిపై ఎన్నో ఏళ్లు గడిచిపోతాయి. ఇప్పుడు ఈ విషయాన్ని మన పురాణాల్లో పోల్చొద్దాం. నారద మహర్షి 3 లోకాల స్వేచ్ఛగా తిరిగేవారని మన పురాణాల్లో చెప్పబడింది. ఆయన దేవలోకం, భూలోకం, పాతాళలోకం అన్ని చుట్టూ రావడానికి కాలపరిమితి అనేది అసలు ఏమాత్రం లేదు. ఇది టైం ట్రావెల్ అని అర్థమా? అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు కాలచక్రం కోసం చాలా స్పష్టంగా చెప్పారు. సమయం శూన్యంలో తిరిగే శక్తి అని, అది మన బౌద్ధిక ప్రపంచానికి అతీతమైందని వివరించారు. అంటే మన పురాణాలు ఇప్పటి శాస్త్రానికి ముందు నుండే సమాధానాలు వచ్చాయా? ఇంకా విష్ణు యొక్క యోగ నిద్ర, బ్రహ్మదేవుడికి ఒక్క రోజు అంటే మనకు 1000 సంవత్సరాలు, ఇవన్నీ కాలాన్ని అధిగమించే శక్తిని సూచిస్తున్నాయి. మరి ఇవి నిజమేనా లేక పౌరాణిక ఉదాహరణలేనా? అసలు టైం ట్రావెల్ శాస్త్రానికి మాత్రమే పరిమితమా లేక మన పురాణాల్లో దాగున్న ఒక గొప్ప రహస్యమా? మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.